నమస్తే బుక్సర్స్. ఇక చలో మన ఫైనల్లీ ఈవెంట్ డే అయితే వచ్చేసింది. మన వీడియోగ్రాఫర్స్ ఈవెంట్ అన్నా కదా, లెట్స్ గో. ఇక ప్రతి ఒక్కరు మన ఈవెంట్స్ కి ఇంకా మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. అంటే ఇన్వైట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు కాదు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం పోయి ఇంటికి స్టార్ట్ అవుతున్నా. పొద్దుగాల అంటే నేను జిమ్ లోనే ఉన్నా, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా. ఇక వెళ్ళి ఆడ ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. ముందు మన ఈ వీడియోగ్రాఫర్లను కలుద్దాము, అప్రిషియేషన్ స్పీచ్ ఇద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపు నుంచి కూడా అండ్ బిఎఫ్సి తరపు నుంచి సారీ ఫర్ ద లేట్. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వీడియోస్ ద్వారా లైక్ బిఎఫ్సి స్టోరీని చాలా మంది చెప్పారు. కొంతమంది బిందాస్ ఉందాం అనుకొని జాబ్ చేస్తారు, సేఫ్ గేమ్ ఆడతారు. సేఫ్ గేమ్ ఆడితే అసలు ఏం దిక్కలేదు, నిజం చెప్తున్నా కదా. చాలా లైట్ అసలు ఏదైనా చెయ్యాలనుకుంటే తప్పకుండా రిస్క్ చేయాల్సిందే. ఇప్పుడు అందరం ఒకటే ఉంటాం, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరము రాజనగరం. ఇంకా ఎవరైనా సరే మీరు ఏదైనా చేద్దాం అనుకుంటారు, ఏమైనా చెప్దాం అనుకుంటారు బయట జనాలకి అని అనుకుంటే మీరు ఇక్కడ వచ్చి ఇప్పుడు చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పేది ఒక 1000 మెంబర్స్ దాకా చూస్తే బెస్టే కదా. ఇప్పుడు నా తరపు నుంచి ఒక 100K చూస్తారు, 40K చూస్తారు, ఎంతో మంది మీ వడాలకు పోతుంది. ఇంకా ఏదైనా సరే మీరు ఇక్కడ వచ్చి చెప్పుకోవచ్చు. మీరు జనాలకి ఏదైనా చెప్పాలనుకుంటే ఇలా నడి ఉన్నారా చెప్పడానికి. ఇదే కెమెరా కూడా దానికి భయపడతారు ప్రతి ఒక్కరు, అందుకని అందరు ఎంజాయ్ అయిపోతారు. మనము కెమెరా ఎంకలు ఉండాలనుకోవద్దు. కెమెరా ముందుండి మాట్లాడితే జనాలు మనం చూస్తారు, మనం జనాలకు గెలుస్తాము. రిస్క్ చేయాలనేది ఇక్కడ వర్తిస్తుంది. రిస్క్ చేసి ఇక్కడ వచ్చి మాట్లాడితేనే మీరు ఫ్రేమ్లు ఉంటారు. గైస్ నా పేరు మీటర్ జాయిస్. దీనికి ఏంటంటే నేను బాక్సింగ్ జాయిన్ అయిన ఆల్రెడీ. జాయిన్ అయిన తర్వాత అన్నవాళ్ళు కాంటాక్ట్స్ పెట్టారు. సో ఏంటంటే నాకు ఏ రిసోర్స్ లేదు. మనకు తెలిసిన మన అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనకు కొన్ని గోల్స్ ఉంటాయి, వాటి అటెండ్ చేయాలి. వాటిని అచీవ్ చేయాలంటే మనం ఈ చిట్టీలలో కలిసి ఇక ర్యాండమ్ గోల్గా పిలుస్తాము. అలా చిట్టీలో ఏది వస్తే అది చేయాల్సిందే, అది మాట్లాడాల్సిందే, తప్పదిగా పక్కా చేయాలి. చేయకపోతే పనిష్మెంట్ పోయి. బర్ఫీ జమ్స్ ఐడియా ఉన్నాయి కదా అందరికి. బర్ఫీ జమ్స్ ఒక్కొక్కరు 100 చేయమంటారు. నేను ఇప్పుడు 100 వేసేదాకా అందరం వద్దులా వద్దు. ఏం పెట్టిరో వాళ్ళు ఏమేమి పెట్టిరో మన యాక్షన్ ఉండాలి మొత్తం. నువ్వు బ్రేకప్ నుంచి ఎట్లా ఓవర్కమ్ అవుతావు అంట. ఎట్లా ఓవర్కమ్ అవుతావు బ్రో? నీకు బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయా? ఇప్పటిదాకా అసలు లేదా? ఏ పిల్ల ప్రపోజ్ చేయలేదు, నువ్వు ఓన్లీ ప్రపోజ్ చేయలేవు. అమ్మా పెద్ద మనసు బ్రో అనేది నిజంగా. అయితే ఇప్పుడు ఆ పిల్ల ఎందుకు వద్దనుకుంటున్నావు అసలు పోరీలని? ఏమైనా పాయింటే బ్రో అది గిట. ప్రతి ఒక్కరికి బ్రేకప్ కావాల్సిందే బ్రో. బ్రేకప్ అయితేనే ఓవర్కమ్ అవుతాడు. ఎందుకంటే ఒకడు మొట్ట గుడుస్తూనే అని గెలుస్తుంది. ఏంది లైఫ్ అంటే ఏంది, మళ్ళీ ఇంకోసారి ఆ జోలికి పోవద్దు అని చెప్పి నువ్వు కూడా బ్రేకప్ గా పక్కా కావాల్సిందే. ఇంకా ఇది ఇక్కడ బ్రేకప్ అయిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎట్లా ఓవర్కమ్ అవుతారు, ఏంది అయితేనే ఏం తెలుస్తుంది ఏం తెలియదు అని చెప్పి. కారు ఇక బ్రేకప్ కాని పక్క బ్రేకప్ గారి ఇది ఈడేంద్ర అజీబ్ మాట్లాడుతారు అనుకోకూరి. ఇంకా తెలుస్తుంది, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఇంకా ఏ సిచ్యువేషన్ అయినా సరే హ్యాండిల్ చేసుకునే పవర్ వస్తాయి మనకి. వీడు మావాడేడు ఇంకా ఇక్కడనే ఉంటాడు, మన బిఎఫ్సిలోనే ఉంటాడు. మస్తు కష్టపడతాడు అసలు. ఎట్లా అంటే పొద్దుగల 5కి లేస్తాడు, ఇక్కడ బిఎఫ్సిలోనే వర్క్ చేస్తాడు. వర్క్ అంటే జస్ట్ ఇట్లా ఆఫీస్ బాయ్ లాగా. ఓకే వాళ్ళ డాడీ కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పాలంట. ఇప్పుడు లెట్స్ గో చెప్పాలి ఇప్పుడు. ఇక చలో కాల్ చేయి. చెప్తావు ఎప్పుడైనా నువ్వు మీ డాడీకి ఐ లవ్ యూ అని? మమ్మీకి ఇలా మైక్ కావాలి. ఎడునే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, హలో ఐ లవ్ యూ. ఏదో పని మాట్లాడుతున్నాడు. మీ డాడీకి తెలుసాను మీడికి వచ్చినామని. నీకు పిల్లి ఉందా? సీరియస్ చెప్పు బ్రో. లేదు బ్రో. సీరియస్ చెప్పు. లేదు బ్రో. నా పైన ఒట్టేసి చెప్పు. వద్దు తీయద్దు డౌటే. మళ్ళా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? లైక్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మెంబర్షిప్ ఫ్రీ ఉంటుంది మన జిమ్లో. ఇక మీరు ఫుల్ చేసుకోవచ్చు. బాక్సింగ్ అయినా సరే, జిమ్ అయినా సరే, జుంబా, యోగా, స్టీమ్ బాత్, స్ట్రెంత్ ట్రైనింగ్, క్రాస్ఫిట్ ట్రైనింగ్, ఇక మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. మీరు ఇక మీరు ఇంటికి వెళ్ళే అవసరం లేదు, గిన్నే పట్టవచ్చు. అన్ని యాక్టివిటీస్ అంతా. చలో లెట్స్ గో. ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తారు మళ్ళీ పుషప్ ఛాలెంజ్ లా. చలో ఫైనల్లీ మన అయితే పొజిషన్ తీసుకోరు.
మీరు ఎంత చేస్తారు అనుకుంటారు ఒకసారి మీరు గెస్ చేయండి. మన వాళ్ళు ఫైనల్ హైయెస్ట్ ఎంత కొడతారు అనుకుంటారు. మన వాళ్ళు ఒకరు 40 అన్నారు, ఒకరు 50 అన్నారు, ఒకరు 35 అన్నారు. చూద్దాం మీరు ఎంత కొడతారు. లెట్స్ గో. 1 పుషప్ పొజిషన్ లా, 2 3 19 20 54 55 56 58. Oh damn! అండ్ నేను మళ్ళా చెప్తున్నా బ్రో, మీరు కెమెరా ఇంకా ఉంటాయి కానీ కెమెరా ముంగల్కి వచ్చి ఫ్రేమ్ లా ఉంటేనే మీరు జనాలకు తెలుస్తారు. ఫ్రేమ్ లో లేకపోతే మీరు ఎవరికి తెలియదు. మాట్లాడండి, మీరు ఇక్కడ కంటెంట్ స్టార్ట్ చేయండి. మీ వీడియోగ్రఫీ కంటెంట్ మీరు ఏ ఫీల్డ్ ఉన్నారో ఆ ఫీల్డ్ లో స్టార్ట్ చేయండి. ఇప్పుడు కెమెరా ముందు ఉన్న వాళ్ళు కూడా ట్రై చేసి కష్టపడ్డారు, ఫ్రేమ్ లోకి వచ్చారు. రేపటి నాడు వీళ్ళకి ఏమైనా గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఏమైనా చేసినా సరే సోషల్ మీడియాలో ఏమైనా బ్లాగ్ పెడితే ఏమైనా పెట్టినా సరే నాతో కొంతమంది జనాలను గుర్తుపడతారు. బయటికి వెళ్తే ఒక 10 మంది గుర్తుపడతారు. ఆ 10 మంది త్రూ ఇంకొక 10 మంది జనాలు పెరుగుతారు. అట్లయితే మీరు ఫ్రేమ్ లోకి రండి, మాట్లాడండి, ఏమైనా చెయ్యండి యాక్టివిటీ ఏదైనా సరే అది. చలో బ్రో, కంగ్రాట్స్ బ్రో. సప్పట్లో కష్టపడ్డారు. అదే బ్రో, ఇంకి ఆల్రెడీ మెంబర్షిప్ ఉంది. ఎందుకంటే బిఎఫ్సీలోనే ఉంటాడు, ఎప్పుడు ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే తింటాడు, ఇక్కడనే వండుకుంటాడు. అదే లాస్ట్ సెకండ్ వచ్చింది, ఫస్ట్ సెకండ్ వచ్చింది. ఇక మనోడు ఎప్పుడు రాదు. ఏం పేరు బ్రో? హర్షవర్ధన్. హర్షవర్ధన్ ఎక్కడ ఉంటావు బ్రో? అయితే 1 year మెంబర్షిప్ అయితే గెలుచుకునే ఇప్పుడు సూపర్. అసలు 28,000 వర్త్ 1 year మెంబర్షిప్ మన బిఎఫ్సీలా. అది గెలుచుకున్నట్టే తప్పు అసలు. ఇక నువ్వు రాకపోతే ఎవరికైనా నీ ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా సరే పాస్ చేయి, ఎందుకంటే మెంబర్షిప్ వేస్ట్ చేయకు. నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే జస్ట్ అక్కడ రౌండ్ కనిపిస్తుందా, అది పట్టుకొని హోల్డ్ చేయాలంతే. అది హోల్డ్ అంతే, ఇక సింపుల్. మీరు ఏం యాక్షన్ చేసే అవసరం లేదు. అది ఎంతమంది ఎన్నిక రెడీ ఉంటారు కింద ఉన్న వాళ్ళు. ఇంకో మెంబర్షిప్ ఇక్కడ గెలిచిన కాదు, కావాలనుకుంటే మీరు దూరం ఉంటారు, ఇక్కడ రాలేరు అనుకుంటే వాళ్ళకి ఇక్కడ లోకల్ వాళ్ళకి పాస్ చేయండి. నేను ఒక మంచి ఐడియా చెప్పాలా, ఎవరు చెప్పరు ఇట్లా. మెంబర్షిప్ మీరు గెలుస్తారు కదా, మీరు రాకపోతే వేరే వాళ్ళకి అమ్మేసేవి. జిమ్మోన నేనే నీకు ఈ ఐడియా ఇస్తున్నా అంటే మీరు ఏం చేస్తారు, మీరు రాకపోతే వేస్ట్ అయిపోతాయి కదా, మీకన్నా పైసలు వస్తారు. మెంబర్షిప్ వేరే వాళ్ళకి అమ్మేసేవి, ఎంతో సగం రేట్కి అమ్మేసేవి మీరు రాకపోతే. 1 యాక్షన్. మనం కూడా JBFC అనాలి. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఓ నైస్ బ్రో. 2 minutes 36 seconds. పర్ఫెక్ట్, నైస్. చలో ఫైనల్లీ బ్రో, నువ్వు ఇట 1 year మెంబర్షిప్ గెలిచేసినావు. ఇక డెడ్ టు యువర్ ఫ్రెండ్ అంట. మీ ఫ్రెండ్ కి ఒకటి కరెక్ట్ సింక్ వచ్చింది బ్రో. మీ పిల్లకి ఫోన్ చేయి బ్రో. ఫోన్ చేసి బ్రేకప్ అని సీదా. పిల్ల అయితే లేదు, ఎక్స్ ఉంది. ఎక్స్టెన్ ఇంకా కనెక్షన్ ఉన్నావా? ఏదో సేఫ్టీకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక ఫోన్ చేసి మనం రేపే పెళ్లి చేసేసుకుందాం అని చెప్పు. నేను రెడీ ఉన్నా, రేపు పెళ్లి చేసేసుకుందాము, ఇక్కడ మొత్తం సెట్ ఉంది అను. హలో, ఐ లవ్ యూ. అరే నేను చెప్పిన దానికైతే రిప్లై ఐ లవ్ యూ అన్నా. పెళ్లి చేసుకుందాం అనమాట. నేను ఎప్పటి నుంచో ప్రపోజ్ చేస్తున్నావు కదా, యాక్సెప్ట్ చేయలే కదా, అప్పుడు పెళ్లి చేసుకుందాం అంటున్నా. నువ్వు చచ్చిపోయినంత ఒట్టు ప్రపోజ్ చేసిన. నిజంగానా? మళ్ళీ చేసుకుందామా? రేపు లేచిపోదామా? ఎప్పుడు? రేపా? లగేజ్ ప్యాక్ చేసుకో మళ్ళా. సరే సరే, మస్తు మాట్లాడు. ఒక్కచే అది వెళ్ళిపోతుంది. అమ్మా నిజం అనుకుంది. నిజంగానే బ్రో, నిజంగానే వెళ్ళిపోతామేంది? కొన్ని వెళ్ళిపోతే ఓన్లీ తెలియకుండా నాకు కాంటాక్ట్గా ఆమె ఖుషి అయిపోయింది. నువ్వు తర్వాత నువ్వే సంపాదించుకోవాలి. ఇక ఏం చేస్తావు? మళ్ళా అంత ప్రేమించే వాళ్ళు ఉన్నాక ఎందుకు వద్దు అనుకుంటున్నావు? రీజన్ ఫస్ట్ పైసా కమాయించాలి. ఎవరైనా వస్తారు. ఫస్ట్ పైసా కమాయించినాక మంచి మంచి వాళ్ళు వస్తారు. దీనికైనా మంచిగా పిల్లలు కూడా వస్తుంది. పైసా కమాయించే ఫస్ట్ మనీ కమాయించినాకనే ఏదైనా. చలో ప్లాంక్ పెడితే వాళ్ళు చేస్తారు. లాస్ట్ ప్లాంక్ 2 3 4 5 1 చలో చూద్దాం. నడుము స్ట్రైట్ ఉండాలి. కలగా మొత్తం ముగుతుంది ఇట్లా. 5 minutes కంప్లీటెడ్. నైస్ నైస్, సూపర్. 5 minutes అయిపోయింది. శభాష్. నడుము స్ట్రైట్. నైస్, పర్ఫెక్ట్ బ్రో. సూపర్ సూపర్. నైస్ నైస్. ఫైనల్లీ బ్రో గెలిచినావు బ్రో. సూపర్. 6 minutes 19 seconds బ్రో. సూపర్ బ్రో, కంగ్రాట్స్. సూపర్ అసలు. 6 minutes 90 seconds.
బ్రో నోడా 6 minutes బ్రో నైస్ పర్ఫెక్ట్ అసలు సూపర్. ఇక ఈ ఛాలెంజెస్ గేమ్స్ అయిపోయినాక తిన్నాం ఇక మనోళ్ళకి ఫుల్ ఆగలేతుందంట. అందరిని గ్యాదర్ చేసి మాట్లాడుతుంది ఎందుకు మనకు ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కావాలి, వీడియోగ్రఫీ ఒకరికొకరు కనెక్షన్ పెరగాలి అని చెప్పి అందరం కనెక్షన్ పెంచుకొని మనకి ఏం అవసరం ఉందో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది చేస్తా, నా నుంచి నీకు ఏమైనా సపోర్ట్ కావాలా, నాకు నీ నుంచి ఈ సపోర్ట్ కావాలని ఇట్లా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడండి. ఇంకా తర్వాత అదే బిల్డ్ అవుతుంది. మనం ఇంకేమైనా అవసరం ఉంటే ఇట్లా కనెక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నోళ్ళు తర్వాత ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. నాగిట ప్రతి ఒక్క ముచ్చట్లు పెట్టినాము. ఇక తిన్న తర్వాత డాన్స్ చేసినాము. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ జిమ్ ని పబ్ చేసి ఎట్లుంటది అని చెప్పి ఒక్కొక్కసారి నిజంగా థాట్స్ వస్తాయి. ఇంకా మస్తు స్పేస్ ఉంది కదా ఎవ్రీ సండే పబ్ చేయాలని చెప్పి, కానీ మనకు అది సెట్ కాదనుకో అట్లా. చిన్నప్పుడు ఇంకా మనం అయితే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చేద్దాం మన బిఎఫ్సి తరపు నుంచి. లెట్స్ గో నేమ్ నైస్ బ్రో, ధన్యవాదాలు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా చేసిరు, ఎంత ఎఫర్ట్స్ పెట్టు, ఎందుకు చేసిరు, రీజన్ ఎందుకు అసలు మీరు ఈ బిఎఫ్సికి వచ్చి ఎడిట్ చేయనీకే? కానీ నా దగ్గర పర్ఫెక్ట్ మొబైల్ లేదు, నేను ఆగిపోయినా. ఇప్పటికైనా కొన్ని చేసినా అదెంత తెలిసి కాదు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ వచ్చి చేసినందుకు. ఇప్పుడైతే మస్తు ఎనర్జెటిక్ ఉండే అప్పటికి స్టార్టింగ్ వెళ్ళి ఇప్పటిదాకా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసిండు. నేను ప్రతి ఒక్కరితో మాట్లాడిపిస్తున్నా, మస్తు మందితో మాట్లాడిపిద్దామని ట్రై చేస్తున్నా. ఎందుకంటే మీరు మాట్లాడితేనే మీరు ఓవర్కమ్ అవుతారు మీ ఫియర్ని, స్టేజ్ ఫియర్ అయినా సరే జనాల మధ్యలో ఫియర్ని ఓవర్కమ్ అయితే ఇంకా మనం కొన్ని పనులు ఈజీగా చేయవచ్చు జనాల మధ్యలో. ట్రై చేయండి, జనాలతో ఇంటరాక్ట్ కానీ కెమెరా ముంగల మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే మీరు కెమెరాతో మాట్లాడతలేడారా, కొన్ని వేల మందితో మాట్లాడుతారు, మీ మెసేజ్ కొన్ని వేల మందికి పోతుంది అనుకుని మాట్లాడండి. ఏదో కెమెరా ముంగలు ఉంది అనుకోకండి, ఒక పర్సన్ కి చెప్తున్నా అనుకోండి. ద గ్రేట్ లవ్ ఫెయిలియర్ మన బిఎస్ ఎడిట్స్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు కొన్ని 275K రీచ్ అయింది. సూపర్ అసలు, అంటే హైయెస్ట్. నైస్ బ్రో, సూపర్ బ్రోకి మనము 3 months మెంబర్షిప్ ఇస్తున్నాం ఇప్పుడు. లైక్ హైయెస్ట్ వచ్చినందుకు. లైక్ ఇప్పటిదాకా ఏం ప్లాన్ చేయలే, ర్యాండమ్ గా నేను ఇప్పుడే ఫిక్స్ చేస్తున్నా. హైయెస్ట్ రీచ్ వచ్చింది, లైక్స్ వచ్చింది, ఏదో ఒకటి ఉండాలి కదా, ఉత్తగానే సప్పర్లు కొట్టి పంపిస్తే కాని పని. లైక్ ఇంకా మీరు గిట్ట రెగ్యులర్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉండండి, మీ టాలెంట్ ని బయట చూపియండి. మళ్ళీ చెప్తున్నా, కెమెరా ఇంకలా కాదు, కెమెరా ముందుండి మాట్లాడండి. ఏదైనా సరే మీరు ఫోన్ ముంగలు పెట్టుకొని మాట్లాడి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ చాలా పెద్ద ఈవెంట్ చేద్దాం. ఎట్లా అంటే ఒక thousands of people వచ్చేటట్టు పెద్ద స్టేజ్ పైన పెద్ద చేద్దాం. లైక్ ఓన్లీ వీడియోగ్రఫీ వాళ్ళకి, ఓన్లీ ఎడిటర్స్ లకే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను బిజీ నేను మీకు ఫోన్ చేయడం మర్చిపోయినా, పిలవడం మర్చిపోయినా అంటే అది కానిపండి. నేను మర్చిపోయినా సరే మీరు వచ్చి నన్ను గుర్తు చేయలేవు, నన్ను మర్చిపోయినా చెప్పి మీరే రావాలి ఇడికి. నేను తప్పకుండా ఫోన్ చేస్తాను, మర్చిపోయే పరిస్థితి ఉండదు. లైక్ ఫ్యూచర్ లో ఒక పెద్ద ఈవెంట్ అయితే ప్లాన్ చేద్దాం. మనం గ్రో అయ్యే కొద్ది ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉందాము. సో ఒక్కసారి ఇక్కడ విన్నర్స్ సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు ఇక్కడ వచ్చేసేయండి. యా లెట్స్ గో, వన్ విన్నింగ్ మూమెంట్ బ్రో. చేతులు పట్టుకోరి, యో జై బిఎఫ్సి. Come on guys, నాకు స్కూల్ టైం గుర్తొస్తుంది. ఫైనల్ ఈవెంట్ ఖతం అయిపోయింది.